అండి వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. మనకు లాస్ట్ టైం వీడియో పెట్టాము, ఏదైతే ఈ పెండింగ్ ఎంపీడీఓ అప్రూవల్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి చాలామంది కామెంట్లు అయితే చేశారు వేరే దానికి సంబంధించి వీడియోలో మీకు ఒక్కొక్క కామెంట్ సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ చేయండి, మరొక రోజు మీ కామెంట్లు కూడా నేను చదువుకుంటూ దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. బ్యాంక్ అకౌంట్ ఇన్వాలిడ్ వస్తుంది, ఏం చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు. బ్యాంక్ అకౌంట్ ఇన్వాలిడ్ అని వస్తే మీరు బ్యాంక్ అకౌంట్ సంబంధించి డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకొని ఒకసారి ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళండి, లేదంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మీరైతే కరెక్షన్ చేయించుకోవచ్చు. అయినా కూడా కరెక్షన్ చేయట్లేదు, టైం పడుతుంది అనుకుంటే మాత్రం మీ ఆధార్ నెంబర్ సరిగా ఉంటే మాత్రం మీకు సంబంధించి ఏదైతే ఫస్ట్ విడతకు సంబంధించి అమౌంట్ ఉంటుందో డైరెక్ట్ ఆధార్ లింక్ ఏదైతే బ్యాంక్ ఉంటుందో దానికైతే మీ అమౌంట్ అయితే పడుతుంది. నెక్స్ట్ బ్రో, నాకు పెండింగ్ ఫర్ బేస్మెంట్ లెవెల్ స్టేజ్ ఎంట్రీ అని చూపిస్తుంది కానీ మాకు ప్రొసీడింగ్స్ రాలేదు అని చెప్తున్నారు. ఒకవేళ అది మిస్టేక్లీ ఏమన్నా కావచ్చు బ్రదర్. 100% ఎవరైతే ఈ మంజూరు పత్రాలు తీసుకొని ఇల్లు మార్కౌట్ ఏదైతే అవుతుందో మార్కౌట్ అయిన వాళ్ళకు మాత్రం ఈ బేస్మెంట్ లెవెల్ స్టేజ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఫోటో క్యాప్చర్ అయితే అడగడానికి అయితే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, అదైతే చూపెడుతుంది. ఒకసారి మీ సెక్రటరీ లేదా ఎంఆర్ఓ గారు లేదా ఎంపీడీఓ గారిని ఒకసారి అడగండి దేని గురించి అది అట్లా అప్డేట్ అయిందని చెప్పేసి. ఎందుకంటే ఖచ్చితంగా ప్రొసీడింగ్ తీసుకోవాలి. ప్రొసీడింగ్ తీసుకున్నాక మనం ఏదైతే ఇల్లుకు సంబంధించి ముగ్గు పోసుకుంటామో దాన్ని మార్కౌట్ అంటారు. ఆ మార్కౌట్ అయిన వాళ్ళకి మాత్రమే అది రావాలి. ఇంకోటి అన్న, లీస్ట్ టు రాజు పోషాల బ్రదర్, ఒకటి చెప్తున్నాను. లీస్ట్ 2లో ఎవరైతే ఉన్నారో 100% లీస్ట్లో నేమ్ ఉన్నట్టే, ఓకేనా. మీరు కొద్ది రోజులు వెయిట్ చేయండి. మీరు ఎక్కడి నుంచి అనేది చెప్పట్లేదు, ఒకసారి మీరు ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారనేది విలేజ్ నేమ్, అలాగే డిస్ట్రిక్ట్ నేమ్, అలాగే మీ వీలైతే అప్లికేషన్ ఐడి కూడా సెండ్ చేయండి, లేదంటే అవసరం లేదు. మీకైతే నేను చెప్తాను ఏమైనా డౌట్లు ఉన్నా కూడా. అలాగే మన వీడియో అయితే లైక్ చేయాలి కంపల్సరీ. లావణ్య ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ అన్న. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అయితే కాదు, బట్ ఏంటంటే కొత్తగా అప్లికేషన్ చేసుకుంటే మాత్రం మనం పెట్టాలి. అప్పుడు ఎవరైతే పెట్టలేదో వాళ్ళకైతే మరొకసారి వెరిఫికేషన్లో అడిగే ఛాన్స్ అయితే ఉండే, ఒకసారి తీసైతే పెట్టుకోండి. పల్లి ప్రియాంక గారు, హ్యాపీ రక్షాబంధన్ అన్నయ్య. థ్యాంక్ యూ రా. ఆల్రెడీ నేను రిప్లై కూడా ఇచ్చాను 3 times, చూసుకోండి ఒకసారి. అక్కడ ఎస్టీవీ న్యూస్ 3 రిప్లైలు ఉంటాయి. మేఘల రమేష్, హాయ్ సార్. హాయ్ అన్న, L1 అప్లికేషన్ స్టాటస్ ఈ పెండింగ్ ఎంపీడీఓ అప్రూవల్ అని చూపిస్తుంది, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ క్లారిటీ. బ్రదర్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు త్వరలోనే మీరు ఒకవేళ ఇందిరామయ్యలో లీస్ట్ 1లో ఉన్నారు కాబట్టి మీకు ఎప్పుడైతే మీకు ఇందిరామయ్యలో శాంక్షన్ చేస్తారో అప్పుడు ఈ అప్రూవల్ ఏదైతే పెండింగ్ ఉందో అది వచ్చేసి క్లియర్ అవుతుంది. తర్వాత మీకు ఇంటికి సంబంధించి ఏదైతే డీటెయిల్స్ ఉంటాయో అవన్నీ క్లియర్గా మీకైతే అదే ప్లేస్లో చూపెడతాయి అనమాట. ఇప్పుడు పెండింగ్ ఎంపీడీఓ ఏదైతే ఉందో అక్కడ మీకైతే అప్డేట్ అయితే చేంజ్ అవుతుంది. నేను వీడియో ఎండింగ్లో చూపెడతా ఎట్లా ఉంటుంది అనేది. ఆర్సీసీ రెంట్ హౌస్ వాళ్ళకు ఇల్లు వస్తుందా L3లో ఉంటే? 100% రాదండి. L3లో ఉంటే అసలు 100-200% రాదు. అన్న, నా ఆధార్ నెంబర్ రాంగ్ ఉందన్న, ఏమైనా సొల్యూషన్ చెప్పండి ప్లీజ్. మీ ఆధార్ నెంబర్ రాంగ్ ఉంటే మనకు చెప్తున్నా కదా, మనకైతే ఎక్కడ ఎడిట్ ఆప్షన్ లేదు. ఓన్లీ ఎంపీడీఓ అలాగే కలెక్టర్ దగ్గర మాత్రమే ఈ ఎడిట్ ఆప్షన్ ఉంది. అక్కడికి వెళ్ళి ఒకసారి మీరు కలవండి, 100% చేంజ్ అయ్యే ఆప్షన్ ఉంది. ఎందుకంటే మీకు ఆధార్ కరెక్ట్గా ఉంటేనే పేమెంట్లు అనేది పడతాయి. ఇప్పుడు కొత్తగా ఆధార్ లింక్ పేమెంట్ అయితే చేయబోతున్నారు. ఇది అన్నమాట. అన్న, ఇందిరామయ్యలో సర్చ్ వెరిఫికేషన్ వచ్చినప్పుడు మనం పట్టా ఇంట్లో ఉంటే ఇప్పుడు మనం వేరే ఇంట్లో ఉన్నాము, ఏమైనా ప్రాబ్లం వస్తుందా అన్న? ఏం అవసరం లేదండి. ఇప్పుడు మనం రెంట్ హౌస్ అనేది ఎప్పుడైనా మారచ్చు కాబట్టి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. దాని గురించి మీరు ఏం పెద్ద వరిగా అవసరం లేదు. ఇలా మీరు కూడా కామెంట్ చేయండి, మీకు సంబంధించి కూడా ఏమైనా డౌట్లు ఉంటే ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తాను. చూసుకోవచ్చు ఇక్కడ మీరు క్లియర్గా. ఇప్పుడు మనకు L1 లీస్ట్ 1లో ఇలా ఉంది, ఎంపీడీఓ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చెప్పి. ఇది సేమ్ అలా L2లో ఉంది, L3లో ఉంది. చూసుకున్నారు కాబట్టి నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ చూపెడతాం, మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూసుకోండి, లీస్ట్ 1లో మళ్ళీ పెండింగ్ ఫర్ బేస్మెంట్ లెవెల్ స్టేజ్ ఎంటర్ అని చెప్పేసి ఇక్కడ చూపెడుతున్నాం అప్లికేషన్ స్టాటస్లో. అదే మిగతా వాళ్ళకి ఎందుకు చూపెట్టలేదంటే L2లో ఇలా చేంజ్ కాదు, L3లో కూడా చేంజ్ కాదు, ఓన్లీ L1లోనే ఇట్లా ఇక్కడ గడికొక స్టే అంటే ఈ అప్లికేషన్ స్టాటస్ ఏదైతే ఉందో అది ఒక్కొక్కటి చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే వాళ్ళ ఇల్లు ఏదైతే అంటే వర్క్ అవుతుందో దానికి సంబంధించి ఏవైతే అప్డేట్లు ఉంటాయో, అంటే పేమెంట్ సంబంధించి కావచ్చు, బేస్మెంట్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, ప్రతిదీ అప్డేట్ అవుతుంది. అంటే వీళ్ళ ఫైల్ ఎంపీడీఓ దగ్గర నుంచి కలెక్టర్ దగ్గరికి, కలెక్టర్ దగ్గర నుంచి పీడీ దగ్గరికి, పీడీ నుంచి అంటే ఎవరి దగ్గర ఈ ఫైల్ అనేది మూవ్ అవుతుంది, వాళ్ళకి ఎప్పుడు పేమెంట్ పడుతుంది అనేది ఈ అప్లికేషన్ స్టాటస్లో మాత్రమే తెలుస్తుంది అనమాట వాళ్ళకి డైరెక్ట్గా.
ఇది గుర్తుపెట్టుకోండి అంతే. ఇది L2 వాళ్ళకి అవసరం లేదు, ఇప్పుడు L3 వాళ్ళకి కూడా అవసరం లేదు. ఒకవేళ L2 వాళ్ళకు ఒకవేళ డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేసి వాళ్ళకి సంబంధించి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంటే దానికి సంబంధించి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తూ ఉంటుంది కాబట్టి ఒకవేళ ఇచ్చినప్పుడు ఏమైనా అవసరం ఉంటే అవసరం వస్తుండొచ్చు, అక్కడ చేంజ్ అవుతుండొచ్చు తప్ప ఇప్పుడైతే L2లో అయితే చేంజ్ కాదు 100%. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పుడు వ్యూ డీటెయిల్స్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. వ్యూ డీటెయిల్స్ అనేది తీసేశారండి, టెన్షన్ పడకండి, అది నో ప్రాబ్లం. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మీతో వాళ్ళు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ STV.